మేకింగ్ ఏ సెకండ్ టేబుల్ ఆఫ్ ఫ్రాగ్ జంపింగ్. ఫ్రాగ్ జంపింగ్. ఫ్రాగ్ లాగా ఎవరు జంప్ చేస్తారమ్మా? ఎవరు జంప్ చేస్తారు? ఫ్రాగ్ లాగా జంప్ చేస్తావా? కమాన్, ఫ్రాగ్ జంపింగ్. కూర్చో. 2 టేబుల్ కాబట్టి ఫ్రాగ్ లో బాగా కూర్చోనరా. 2 టేబుల్ కాబట్టి ఎన్ని బాక్స్ జంప్ చేస్తావు? 2తో జంప్ చేయవసారి. 2 బాక్స్ విడిచిపెట్టి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకో 2. వెరీ నైస్. ఇంకో 2 జంప్ చేస్తావా? జంప్ చేయి. వెరీ గుడ్. ఇప్పుడు ఒక నెంబర్ లైన్ మీద ఫ్రాగ్ జంప్ చేస్తుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 2. తర్వాత 1 by 1 వచ్చి మిగతా క్లియర్ చేయాలి. ఓకేనా? ఇది నెంబర్ లైన్. ఎన్ని ఉన్నాయి? 1 నుంచి ఎంత రాసిన నెంబర్ నేను 20 వరకు రాశాను. ఇక్కడ ఫ్రాగ్ ఏం చేసింది? నెంబర్ ఆఫ్ లీప్స్, డిస్టెన్స్ కవర్డ్, ద నెంబర్ రీచ్డ్, మల్టిప్లికేషన్ ఫార్మ్ రూపంలో టేబుల్ నింపుతాం. ఒక 2 నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే జాగ్రత్త వింటారో వాళ్ళు మిగతా వాళ్ళు ఆటోమేటిక్ చేస్తారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ 2 జంప్స్. ఫస్ట్ లీప్ లో ఫ్రాగ్ ఏ నెంబర్ చేరుతుంది? 2. ఏ నెంబర్ చేరిందమ్మా? 2. కాబట్టి ఫస్ట్ 1 జంప్ కి 2 చేరింది కాబట్టి నేను ఏం రాశాను? 1 into 2 = 2. మల్టిప్లికేషన్ ఫార్మ్ రాశాను. 1 2 2 అని. సెకండ్ 1 చూద్దాం. సెకండ్ లీప్ లో ఎన్ని 2లు రాయాలి ఇక్కడ? ఎందుకు 2 రాశాను ఇక్కడ? 2 2లు ఎందుకు రాశాను? 2 జంప్స్ కాబట్టి. సెకండ్ జంప్ లో 2 జంప్స్ ఎక్కడికి వెళ్తుంది ఫ్రాగ్? 4 దగ్గరికి. అందుకని 4 రాశాను. ఓకేనా? ఈ మల్టిప్లికేషన్ ఫార్మ్ రాసిన ఏం రాయాలి? హౌ మెనీ టైమ్స్ రైట్ టు? 2 టైమ్స్ రాశాను. 2 టైమ్స్ 2 రాశాను కాబట్టి 2 2 ఏ నెంబర్ రాయింది ఫ్రాగ్? 4. 2 2 4 వచ్చింది. తర్వాత చేయడానికి ఎవరు వస్తారు? ఎవరు చేయి పైకి లేపితే వాళ్ళే. ఎవరు చేయి పైకి లేపితే వాళ్ళే పిలుస్తాను. ఎవరు చేయి పైకి లేపితే వాళ్ళే పిలుస్తాను. కమాండ్ దివ్యశ్రీ, అందరికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లీప్ ఎంత? నెక్స్ట్ జంప్ ఎంత? 3 జంప్ వేసరికి అప్పుడు ఏ నెంబర్ చేస్తే అప్పుడు ఎన్ని? 3 జంప్ కాబట్టి ఎన్ని 2లు రాసుకోవాలి? 3 ఉన్నాయా? 1 2 3. అప్పుడు ఫ్రాగ్ ఏ నెంబర్కి వెళ్తుందో ఆ నెంబర్ చూపించు. ఏమ్మా అందట్లేదా? ఎక్కడికి వచ్చిందా నెంబర్? 7 దగ్గర రాసాడు, 6 దగ్గర కరెక్ట్ రాసుకో. ఎంతమ్మా? 6. ఇక్కడ ఎంత రాయాలి ఇప్పుడు నువ్వు? ఈ బాక్స్ ఎంత రాసుకుంటావు? 6 రాసుకో. మల్టిప్లికేషన్ ఫార్మ్ ఏమవుతుంది? మల్టిప్లికేషన్ ఫార్మ్ ఏమవుతుంది? హౌ మెనీ టైమ్స్ రైట్ 2? ఇక్కడ ఎన్నిసార్లు రాశారు 2ని? 1 2 3. 3 into 3 టైమ్స్ ఏం రాసావు? 2 కాబట్టి ఏ నెంబర్ రాగింది ఫ్రాగ్ ఇప్పుడు? 6 రాసుకో. 3 2 ఏం చదవాలి దాన్ని? ఏం చదవాలి? 2 3 6 అనొచ్చు. 3 2 6 అప్పుడు అనవచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్ లహరి. నెక్స్ట్ జంప్ ఎంత? నెక్స్ట్ లీప్ ఎంత? నెక్స్ట్ జంప్ ఎంత? ఎంతమ్మా? 4 అన్న అలా అంటుంది. ఎంత? 4th జంప్. ఫోర్త్ జంప్ లో ఫ్రాగ్ ఎక్కడికి వెళ్తుంది? చూపించు. పైనుంచి జంప్ చేయాలి. వెరీ గుడ్. జంప్ చేసుకుంటూ ఎక్కడికి వస్తుంది? అమ్మా ఏడు దగ్గరికి వచ్చిందా? వచ్చింది 8 దగ్గరికి. 8 దగ్గరికి వచ్చింది. వెరీ గుడ్. సో ఇక్కడ ఎంత రాసుకుంటాం? ఎక్కడ ఆగింది? ద నెంబర్ రీచ్. ఏ నెంబర్ దగ్గరికి ఆగింది? అది కప్ప. 8 రాసుకుంటాం. మల్టిప్లికేషన్ ఫార్ములా ఇక్కడ రాయి. 4
వెరీ గుడ్. చరణ్ నెక్స్ట్ నీ జంప్ ఎంత? జంప్ నెంబర్ ఎంత? 5. ఫిఫ్త్ జంప్ లో ఫ్రాగ్ ఎక్కడ ఉంటుందో చూపించు. ఎక్కడికి లేదు. వెరీ గుడ్. 10 వచ్చింది, ఆ 10 రాసుకోవాలి. గుడ్ బాయ్. ఇదేం రాయాలి? అది ఇంటూ బాగా ప్రసార రాస్తాను. 5 into 2 is equal to ఫ్రాగ్ ఎక్కడ ఆగింది? 10 రాస్తుంది. 5 2 జా 10. ఇక్కడ 5 ఎందుకు రాసావు చెప్పు? 5 ఎందుకు రాసావు? ఫిఫ్త్ జంప్ లెక్క పెట్టుకో. ఫస్ట్ జంప్, సెకండ్ జంప్, థర్డ్ జంప్, ఫోర్త్ జంప్, ఫిఫ్త్ జంప్ కాబట్టి 5 రాసుకున్నాం. ప్రతి జంప్ లో డిస్టెన్స్ 2 కవర్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ 2 రాసుకున్నాం. అందుకే 5 2 10 అయింది. అట్లా ఎవరైనా చెప్పాలి. నెక్స్ట్ మానసతల్లి. నెక్స్ట్ నీ లీప్ నెంబర్ ఎంత అమ్మా? నీ జంప్ నెంబర్ ఎంత? 6. 6th జంప్ లో ఫ్రాగ్ అడిగేది చూపించాలి. 6th జంప్ లో ఎక్కడికి వెళ్తుంది? 2 దాటికి ఎంత? నెంబర్ ఎంత వచ్చింది? ఎక్కడ ఆగింది అమ్మా? 12 రాసుకో బాక్స్. ఓకే. మల్టిప్లికేషన్ ఫార్మ్ ఏమవుతుంది? 6 రాసి రా. ఎక్కడ నాకు చెప్పు. రాస్తుంది. దాన్ని ఏమనాలి? ఇంటూ. వెరీ గుడ్. అలవాటు అవుతుంది. 6 into 2 is equal to ఎంత వచ్చింది? ఫ్రాగ్ ఎక్కడ ఆగింది కాబట్టి 12 రాసుకోవాలి. 6 2 జా 12 అని చదవాలి. గుడ్. 7. 7th జంప్ లో ఫ్రాగ్ ఎక్కడికి వెళ్తుంది? 14 రాసుకో. మల్టిప్లికేషన్ ఫార్మ్ రా. 7 into 2 చదవాలి. is equal to 7 ఎందుకు రాసావు? 7 జంప్స్ కాబట్టి 7 రాసావు. ప్రతి జంప్ లో డిస్టెన్స్ కవర్ 2 కాబట్టి 2 రాసావు. అప్పుడు ఎక్కడ ఆగింది ఫ్రాగు? 14 దగ్గర. 7 2 జా 14. నెక్స్ట్ రామ్ చరణ్. నెక్స్ట్ నీ జంప్ ఎంత? జంప్ నెంబర్ ఎంత? 16. నీ జంప్ నెంబర్ 8th జంప్ లో ఫ్రాగ్ ఎక్కడికి వెళ్తుందో చూడు. ఎక్కడికి వచ్చింది? 8th జంప్ సైకిల్ ఎక్కడ వస్తారు? 1 2 3 4 5 6 7 8. 8 జంపులు కాబట్టి 8 రాసుకో. 8 రాశాను. ఇంటూ ప్రతి జంపులో ఎన్నికి ఎంత కందింది? 8 2 జా. అప్పుడు ఏ నెంబర్ దగ్గర ఆగింది ఫ్రాగ్? 16. 8 2 జా 16. వెరీ గుడ్. నెక్స్ట్ S1 నీ లీప్ నెంబర్ ఎంత? నీ జంప్ నెంబరు 9. 9th జంప్ ఎక్కడ ఉంటుందో చూపించు. 9th జంప్ లో ఫ్రాగ్ ఎక్కడికి వెళ్తుంది? 18. ఎక్కడ ఆగిందో అక్కడ రాసుకో. ఓకే. ఏం రాయి? మల్టిప్లికేషన్ ఫార్మ్ రాయి. ఈ లెక్కడికి ఎన్నిసార్లు రాసావు? లెక్క పెట్టి కాడ. హౌ మెనీ టైమ్స్ రైట్? 2 1 2 3 4 5 6 7 8 9. 9 టైమ్స్ కాబట్టి 9 రాసి ఇంటూ ప్రతిసారి ఏమి యాడ్ చేసావు? ఏం యాడ్ చేసావు? ఏ నెంబర్ యాడ్ చేసావు ప్రతిసారి? 2. ఎంత వచ్చింది నీకు? రాగి ఏ నెంబర్ రాగింది? 18. 9 2 జా 80. లాస్ట్ ఛాన్స్. నీ లీప్ నెంబర్ ఎంత అమ్మా? 10. 10th జంప్ ఎక్కడో చూపించు.
ఎక్కడ ఆగింది ఫ్రాగు 20 రాసుకో 20 రాసావమ్మా మల్టిప్లికేషన్ ఫామ్ ఏమవుద్ది 20 ఎందుకు రాసావు ఎన్ని టూలు ఉన్నాయి ఇక్కడ లెక్క పెడికి ఎన్ని టూలు 10 రాసుకోవాలి 10 జంపులు కాబట్టి 10 ఇంటూ ప్రతిసారి దేన్ని యాడ్ చేసావు నువ్వు దేన్ని యాడ్ చేసావు 2 రాసుకో ఈజ్ ఈక్వల్ టు అటు ఫ్రాగ్ ఎక్కడ ఆగింది 20 దగ్గర అమ్మ ఇదమ్మా 2 టేబుల్ ప్రిపరేషన్ ఆఫ్ 2 టేబుల్ దీన్ని ఎట్లా చదవాలి చూడండి 1 2 జా 2 దాన్ని రివర్స్ లో కూడా చదవచ్చు 2 1 జా 2 దాని పక్కన రాస్తాను చూడండి ఇట్లా 2 1 జా 2 చెప్పాలి 2 2 జా 2 3 జా 2 4 జా 2 5 జా 2 6 జా 2 7 జా 2 8 జా 2 9 జా 2 10 జా అట్లా ఫ్రై మనం సెకండ్ క్లాస్ లో ప్రతి టేబుల్ అట్లనే ప్రిపేర్ చేస్తాం ఒక్కో టేబుల్ ఒక పద్ధతి ఉంటుంది రైట్